మన లాస్ట్ 30 ఇయర్స్ నుంచి ఇండియాలో ఐటీ ఇండస్ట్రీ యొక్క బూమ్ అనేది చాలా అంటే ఒక 2-3 సార్లు 2008 గ్లోబల్ రెసిషన్ అప్పుడు కానీ 2022-23 రెసిషన్లో కానీ సో Y2K ఇష్యూ గ్లోబల్ రెసిషన్ ఇలాంటి ఇన్సిడెంట్స్ అప్పుడు తప్పితే ఐటీ ఇండస్ట్రీ చాలా గ్రో అయింది. ఐటీ ఇండస్ట్రీలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, మేము అందరికీ తెలుసు అవి. బట్ కొన్ని రీజన్స్ వలన మీరు నాన్ ఐటీలోకి ఎంటర్ అయి ఉండొచ్చు, అంటే మీకు కంఫర్ట్ ఉండటం, మీకు ప్యాషన్ ఉండటం, లేకపోతే సో మీకు అప్పట్లో ఆ సబ్జెక్ట్లో జాబ్ వచ్చి ఉండటం, ఇలాంటి రీజన్స్ వల్ల మీరు నాన్ ఐటీలోకి ఎంటర్ అయి ఉండొచ్చు. సో నాన్ ఐటీలో కొన్ని ఇయర్స్ నాలెడ్జ్ గెయిన్ చేసి ఉంటారు. కాకపోతే ఏమవుతుందంటే నాన్ ఐటీలో కొన్ని ఇండస్ట్రీస్లో కొంత కెరీర్ గ్రోత్ తక్కువగా ఉండొచ్చు. అంటే అన్నీ అని కాదండి, నాన్ ఐటీలో కూడా చాలా గ్రో అయిన వాళ్ళు ఉంటారు. నాన్ ఐటీలో ఉంటూ కెరీర్ గ్రో అవ్వడం లేదు అని చాలామంది సఫర్ అవుతూ ఉంటారు. ఎందుకంటే మా క్వాలిటీ థాట్లో నేను 2010 నుంచి 2014 వరకు కెరీర్ గైడెన్స్ ఇస్తూ ఉంటాను. కెరీర్ గైడెన్స్ ఇస్తున్నప్పుడు నాకు చాలామంది చెప్పేది ఏంటంటే, సో రమణ, నేను బీపీఓలో పనిచేస్తున్నాను, నాకు బీపీఓలో నేను 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వచ్చింది, నాకు కెరీర్ గ్రోత్ అవ్వటం లేదు. నేను సేల్స్ ఫీల్డ్లో ఉన్నాను, నేను అక్కడ ప్రెషర్ తట్టుకోలేకపోతున్నాను. లేకపోతే నేను లెక్చరర్గా పనిచేస్తున్నాను, లెక్చరర్గా శాలరీస్ టైంకి ఇవ్వటం లేదు, గ్రో అవ్వటం లేదు, కెరీర్ గ్రోత్ లేదు, ఇలా కొంతమంది చెప్తారు. కొంతమంది ఏమో ఈ లేటెస్ట్ టెక్నాలజీస్ మీద వర్క్ చేయాలి, కొంచెం ప్యాషన్ ఉంది నాకు, ఐటీ జాబ్ నా డ్రీమ్ అని చెప్పేవాళ్ళు ఉంటారు. ఎవరైతే నాన్ ఐటీలో మీకు కెరీర్ గ్యాప్ వచ్చింది, నాన్ ఐటీలో ఉండిపోయారు, మీరు ఐటీలోకి రావాలి అనుకుంటున్నారు, ఇలాంటి వాళ్ళు చేసే కొన్ని తప్పులు ఏంటంటే, ఏ సబ్జెక్ట్ వాళ్ళకి సూటబుల్ అవుతుంది, ఏ సబ్జెక్ట్ ద్వారా వాళ్ళకి ఐటీలో జాబ్ వస్తుందో అనేది ప్రాపర్ అనాలిసిస్ చేయకుండా సో ఒక కోర్స్ జాయిన్ అయిపోతూ ఉంటారు. ఆ కోర్సు కొంచెం కాంప్లెక్స్ అనేటప్పటికి మళ్ళీ డ్రాప్ అయిపోయి వాళ్ళ నాన్ ఐటీ జాబే వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళ కోసం క్వాలిటీ థాట్ ఈజ్ లాంచింగ్ కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్. మీరు 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 క్వాలిటీ థాట్ కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వటం ద్వారా సో క్వాలిటీ థాట్ మాస్టర్ ఫ్యాకల్టీతో 1-on-1 డిస్కషన్ అవకాశం మీరు పొందొచ్చు. మరి ఈ క్వాలిటీ థాట్ కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్కి ఎలా అటెండ్ అవ్వాలి? మీరు అసలు రావాల్సిన అవసరం లేదు, ఆన్లైన్లో కూడా అటెండ్ అవ్వచ్చు. మీరు హైదరాబాద్ కానీ, చెన్నై కానీ, విజయవాడలో ఉంటే మా ఆఫ్లైన్ సెంటర్కి రావచ్చు. సో ఈ క్వాలిటీ థాట్ కెరీర్ గైడెన్స్ వలన మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి? సో ఫస్ట్ బెనిఫిట్, సో ఆల్రెడీ ఈ ఫీల్డ్లో అంటే సో సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇచ్చి కొన్ని వేల మందిని ప్లేస్ చేసినటువంటి మాస్టర్ ఫ్యాకల్టీతో మీకు డైరెక్ట్ 1-on-1 ఇంటరాక్షన్ ఉంటుంది. అసలు మీ ప్రొఫైల్ని పూర్తిగా అర్థం చేసుకుని మీకు ఏం మిస్టేక్స్ జరుగుతున్నాయి, మీరు ఏ కోర్సు నేర్చుకోవాలనేటటువంటి గైడెన్స్ ఇస్తారు. నెంబర్ 2, సో కోర్స్ ఒకటే కాదండి, చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి సాఫ్ట్వేర్ ట్రైనింగ్లో. ప్రోగ్రామ్ అంటే ట్రైనింగ్ ప్రోగ్రామ్, ఫాస్ట్ ట్రాక్ ప్రోగ్రామ్, వీకెండ్ ప్రోగ్రామ్, లేకపోతే సో జాబ్ ఓరియంటెడ్ ఇంటెన్సివ్ ప్రోగ్రామ్, ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్, ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్, ఫినిషింగ్ స్కూల్ ప్రోగ్రామ్, ఇలా చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో ఏ కోర్సు నేర్చుకోవాలి, ఏ ప్రోగ్రామ్ చేయాలి, ఏ సర్టిఫికేషన్ చేయాలి, ఎలా మీరు నాన్ ఐటీ నుంచి ఐటీకి బెస్ట్ ప్యాకేజ్తో మంచి కెరీర్ గ్రోత్ ఉండేటటువంటి కంపెనీకి వెళ్ళాలి, ఇలాంటి విషయాల మీద మీకు పూర్తి అవగాహన కల్పించడానికి క్వాలిటీ థాట్ కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ ప్రతి సాటర్డే 11:30 to 1 జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్కి రిజిస్టర్ అవ్వండి. ఎలా రిజిస్టర్ అవ్వాలనేది మన ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది. ఆ నెంబర్కి కాల్ చేయడం ద్వారా మీ సీట్ని మీరు రిజర్వ్ చేసుకోండి. సో మీ చుట్టుపక్కల చాలామంది ఐటీలోకి వెళ్ళాలనుకునే వాళ్ళు ఉంటారు నాన్ ఐటీ నుంచి. వీళ్ళందరికీ కూడా ఈ వీడియోని మీరు ఫార్వర్డ్ చేయండి, అలాగే మీరు లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ క్వాలిటీ థాట్ యూట్యూబ్ ఛానల్.